హలో అండి, నమస్తే అందరికి. ఇదండి మా మునగ చెట్టు చూడండి, మిద్దె మీద. ఇది నేను అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి ఒక కాయ తీసుకొచ్చానండి, ఎండిపోయిన కాయ. అక్కడ చెట్టు కింద రాలి పడి ఉంటే అది కాయ వచ్చి ఒక 12 విత్తనాలు 10 విత్తనాలు ఉంటే మొత్తం ఒక కుండీలో నాటాను. అవి కొంచెం పెరిగినాక 1-2 తీసి నాటుకుంటా ఉన్నా. ఇప్పుడు 3 సార్లు 2 సార్లు పూతలు వచ్చి రాలిపోయింది. ఇప్పుడు ఇదిగండి కాయ మొదలయ్యేటట్టు ఉందండి. అదిగండి సన్నగా కనిపిస్తుంది కదా. ఇదే మొక్కని ఈ కుండీలోది నేను తీసి కింద నాటుకున్న దొడ్లో. అదేమో పెరిగిపోయింది బాగా. ఇదేమో ఇట్లా కుండీలో పెంచుకోవటం కదా మనము, ఎక్కువ పెరగల. ఇంతే ఉంచి నేను ఏం చేస్తున్నాను, అప్పుడప్పుడు కటింగులు చేస్తున్నానండి మునగ చెట్టుని. అయితే ఎక్కడికక్కడే కటింగులు చేసుకుంటూ ఎత్తు పెరగకుండా చేసుకుంటున్నా. పూతలు వస్తుంది, రాలిపోతుంది. ఇంక ఇప్పుడు నిలబడేటట్టు ఉందండి. అటు కూడా ఉన్నాయి, చూపిస్తా. ఇవి కొనుక్కొచ్చి పెట్టుకున్నాయండి, ఇప్పుడు మొక్కలు కాదు. ఇవి 7 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి నర్సరీలో. ఒకటి ఇది కూడా విత్తనంతో పడి మూసిందని ఎవరో ఇచ్చారు. ఇదో నాకు గుర్తులేదు, కానీ ఒకటేమో బాగా పొడవుగా కాసింది. లాస్ట్ ఇయర్ మీకు చూపించాను కూడా. బాగా నా చేతి పొడుగున ఒకటి వచ్చింది. ఒకటేమో అది హైబ్రిడ్ది, చేతి పొడుగున వచ్చింది. ఒకటేమో మోయనంగా వచ్చింది, ఒక మూర. అది నాటుది. అయితే టేస్ట్ నాటుదే బాగుందండి. సాంబార్లో వేసాను, అప్పుడు కోసి చూపించాను మీకు. అది బాగుంది. ఇది కూడా మొన్న మధ్య కొమ్మలన్నీ కటింగ్లు చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు వస్తుంది, పూతలు వస్తుందండి. ఇప్పుడు నేను ఎన్ని మొక్కలు ఉన్నాయో మా దగ్గర అన్నీ చూపిస్తాను. ఇవి 2 అయితే పాత మొక్కలండి. ఈ 2 ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 ఇప్పుడు అక్కడ చూపించింది సీడ్ తోటి వేసుకున్నది. కింద చూడండి, కింద చెట్టు కూడా ఆ సీడ్ తోటి వేసిన మొక్కనే కిందకి తీసుకొచ్చి పెడితే ఎంత ఎత్తున పెరిగిందో చూడండి. ఇది ఒకసారి అయితే ఒక మోర్ ఉంచి కటింగ్ చేశానండి. తర్వాత మళ్ళీ ఆకులు వస్తున్నాయి. ఆకులు అయితే నేను కోసుకొని కారానికి వేరే వాళ్ళకి కూడా అప్పుడు అడిగితే ఇచ్చాను. కాపు రావట్లేదులని కొట్టేశాను. మళ్ళా చిగురులో వచ్చి ఇంత ఎత్తునే పోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా మా పనమ్మాయి చేత అయితే మొత్తం కింద నేలలో అంట కత్తిరించినట్టు ఇట్లా నరికేసామండి. దాన్ని అయితే జ్యోతి వాళ్ళ ఆయన ఇట్లా నరికి నేల మీద అసలు తవ్వినట్టు చేశాడు. ఇంకా అయిపోయిందిలే, వేరే మొక్కన్నా తెచ్చిపెట్టుకున్నాం, ఇదేందో కాపు రావటం లేదు అని చెప్పి తవ్వేసేస్తే మళ్ళీ ఒక పిలకు వచ్చిందండి సైడ్ నుంచి. అమ్మాయి ఉందంటే జ్యోతి అప్పుడు, ఆంటీ నేను మా షెడ్లో ఉంది, అదిగండి పాలు షెడ్, ఆ షెడ్లో చెట్టు ఉంది భలే కాసిద్ది, ఆ మొక్క తీసుకొచ్చిస్తాను ఆంటీ పెట్టండి అంటే, నువ్వే పెట్టి జ్యోతి అంటే 2 ట్రిప్పులు తెచ్చిపెట్టింది. అవి అసలు బతకల కొమ్మలు. ఇది మళ్ళీ రావాలి, ఇక్కడ కాయలు కాయాలని ఉండి అది మళ్ళీ వచ్చిందండి. 2 సార్లు కొట్టేసినాక 3వసారి వచ్చి కాయలు పడ్డాయండి. ఇప్పుడు చూడండి, నాకైతే ఎంత ఆనందంగా ఉందో. ఓన్లీ కిచెన్ వేస్ట్, అంత పేడ కూడా వాటి మొహాన్ లేదండి. మీరు నమ్మండి నమ్మకండి, ఓన్లీ కిచెన్ వేస్టే పోస్తాను. అది కూడా ఎప్పుడో నెలకి 2 నెలలకి అన్నట్టుగా. అన్ని మొక్కలకి రావాలి కదా నాకు, అందుకని చెప్పి అట్లా ఉన్న వరకు ఎప్పుడన్నా 2 ట్రిప్పులు ఇచ్చానండి. కొంచెం అమ్మటమ్మటే ఇచ్చా. అసలు ఏంటి ఇది కాపు రావట్లేదు, కాపు వస్తుందా లేదా అని చెప్పి నేను 2 ట్రిప్పులు మాత్రము కొంచెం అమ్మటమ్మటే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అండి బాగా కాపు వచ్చింది. చూడండి, చాలా పిందెలు పడినాయి. ఇప్పుడైతే బాగా వస్తుంది, కనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మన ఎదురు చూపుల్లో చూసినంతసేపు చూసినా కూడా ఒక టయాన ఒక రోజు మనకి ఆనందం అనేది వస్తుంది, ఫలితం వస్తుంది. మనం పరిగెత్తకూడదు. ఏదైనా కూడా చాలా కాయలు పడ్డాయండి చూడండి. అయితే ఇప్పుడు ఈ మొదలు ఒకటే
కొమ్మలు బ్రాంచెస్ లాగా వచ్చి అప్పటికి వస్తుందని చెప్పి మళ్ళీ ఇరగదీస్తున్నాను. జ్యోతి కూడా 2 సార్లు ఇరగదీసింది. ఏంటంటే ఇది పోవట్లేదు, వస్తూనే ఉందని. సరే, ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ నీళ్ళు పోద్దాము. దీనికి పైనాటికి చూపిస్తాను. ఇదిగండి, ఇది కూడా ఈ 3 మొక్కలు, ఇదిగండి ఈ 2 మొక్కలు, ఈ మొత్తం కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. అన్నీ ఒక దాంట్లోకి వేసానండి. అయితే కొంచెం టబ్బులో ఎడంగా ఉన్నది. ఇదిగండి ఈ కొమ్మలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది ఒకసారి జ్యోతి. అది గుచ్చాను కానీ రాలేదు. ఇవే కాయలు కాయాలని రాసిందేమో మరి. అయితే ఈ చెట్టు ఆకే మొన్న కోసి మీకు చూపించానండి. ఆకు కోసుకుంటున్నాను కారపొడికని. పూతలు అయితే వస్తుంది. ఇది కూడా ఇదిగండి, ఇదిగండి. నేనేంటంటే కొంచెం ఆకులు ఒక కొమ్మ అట్లా బాగున్న కొమ్మని ఆకులు తీసుకుంటాను, మన కరివేపాకు లాగా వాడుకుంటుంటాను. ఇవన్నీ కూడా పోయినసారి జ్యోతి వాళ్ళు ఉన్నప్పుడు విడదీసి నాటుకున్నా. మనకు ఆకైనా ఉపయోగపడుతుందిలేని ఇట్లా వచ్చినప్పుడు ఇది తీసేస్తున్నా, మళ్ళీ చిగురులు వస్తుంది. ఇవి కాయలు రాకపోయినా పర్వాలేదండి. నాకు ఒక్క మొక్కకి 4 కాయలు వచ్చినా మా ఇద్దరికి సరిపోతాయి. ఆకు ఎక్కువ వాడుకుంటా నేను, ఆకు ఉపయోగించుకుంటున్నా. ఇప్పుడు అక్కడ ఒకటి చూపించాను కదా, అదొకటి 2, 3, 4, 5, 6 ఇక్కడ ఆ దొడ్లో నాటింది. అసలు అది నేలలో చూడండి ఎంత పెరిగిపోయిందో. ఏమో ఒకే టబ్బులో ఉంచి మొన్న ఈ మధ్య విడదీసి నాటేసరికి ఇట్లా వచ్చినాయి. ఇంకా దీంట్లో పెద్దగా పెరగవులేండి. మనకి ఆకుకి ఎవరైనా కానీ మునగాకు చాలా మంచిది అంటారు కదా. మునగ చెట్టుని ఒకళ్ళు 1, 2 అయినా పెట్టుకోండి. ఎక్కడన్నా ఒక కాయ దొరికినా ఎండిపోయిన కాయ తెచ్చి కుండీలో వేయండి. మునగాకు ఎక్కువగా ఉపయోగించుకుందాము. దీనికి కొంచెం పురుగు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఇట్లా తీసేసుకోవటమే. మంచిగా ఉన్న ఆకుల్ని మనం వాడుకుందాము. మంచిగా కారపొళ్ళుకి పప్పులో పెట్టుకున్నాము, వేపుడు చేసుకున్నాము. చాలా రకాలుగా వాడతానండి నేనైతే. మునగాకు మీరు ఏమేమి చేస్తారు, ఎట్లా వాడతారు చెప్పండి. నేనైతే గారెల్లోకి వేస్తాను అప్పుడప్పుడు. ఆకు ఇట్లా దూసేసి మనం గారెపిండి వేసుకుంటాం, దాంట్లో వేస్తాను. మొన్న పెసర దోశలోకి వేసాను, అట్లా పప్పులోకి పెట్టుకుంటాను. ఆకుకూరలతో పాటే 2 రెమ్మలు తీసుకున్నామండి. ఇట్లా ఇదొక రెమ్మ మనకు పప్పులోకి కూడా మంచిగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనము తినాలి మునగాకు అనేది. చాలామంది ఇప్పుడు తెలుసుకొని వీటి బెనిఫిట్స్, మునగాకులో 300 రకాల జబ్బులని నయం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి అని అంటున్నారు కదండి. మరి అంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూర అనే చెప్తున్నా నేను. ఈ ఆకుకూరని మనం అందరం వాడుకుందాము. ప్రతి ఒక్కళ్ళు ఒక్క కుండీలోనైనా ఒక మొక్క పెట్టుకోండి, కొనుక్కొచ్చుకొనైనా మంచిగా ఆకును ఉపయోగించుకుందాం. కాయలు లేకపోయినా పర్వాలేదండి, కాయలు మనకి మార్కెట్లోనైనా దొరుకుతాయి. లేదు ఇట్లా 4-5 మొక్కలు పెట్టుకుంటే 1-2 కాయలు వదులుకున్నా మనం ఆకులు కోస్తూ ఉంటే కాయలు రావు. దాన్ని వదిలేస్తే కాయలు వస్తాయి. దానికి ఇప్పుడు పోషకాలు మనం అందించాలి, అది చూపిస్తాను. ఇదిగండి ఒక బకెట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కంపోస్ట్లోకి వేస్తున్నానండి. ఈ తుక్కు అనేది, ఇది కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే వాళ్ళకి తెలియజెప్తున్నా. కిచెన్ వేస్ట్ని, తుక్కుని ఇట్లా కంపోస్ట్ చేసుకుంటున్నా. నిన్నగాక మొన్న నేను చేశాను కదా వీడియో, ఆ రోజు వేసానండి. ఒక లేయర్ మట్టి వేసాను, అడుగున ఒక లేయరు తుక్కేసాను, మళ్ళీ కొంచెం మట్టి వేసాను, మళ్ళీ తుక్కేసాను. అట్లా వేసుకుంటా పైన మట్టి ఉంచాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చిన తుక్కుని మళ్ళీ వేస్తున్నాను. ఇట్లాగా ఇది నిండేదాకా వేసుకోవాలండి. ఇదండి పప్పాయ, అరటికాయ తొక్కలు, ఉల్లిపాయ అన్నీ పడ్డాయి ఇందులో. ఇదండి ఈ మొత్తం తీసేసి ఈ నీళ్లు వాడుకుందాము. ఇప్పుడు నేను ఇది కంపోస్ట్ అయిన దాకా, అంటే ఇది నిండిన దాకా వేద్దాము, మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నాకు మొత్తం పక్కన పెట్టి కంపోస్ట్ చేయటం అంటే రాదు కదా, చాలా రోజులు పట్టిద్ది మళ్ళీ. అందుకని ఇప్పుడు ఇట్లా వేసి కొంచెం కొంచెం ఒక్కొక్క వీడియోలో చూపిస్తున్నానండి. ఇది మొత్తం కూడా ఇట్లా తీసుకోవటం. అన్నం వేస్తున్నారా, కూరలు వేస్తున్నారా అని ఇంకా డౌట్లు వస్తున్నాయి జనాలకి. అన్నము, కూరలు
పప్పు కూర, మనం ఇంట్లో తిన్న ఏదైనా ఇంకా చట్నీ, దేవుడి దగ్గర మాకు దీపారాధనకి ఇందులో నుంచి నూనె వస్తుంది. ఆ నూనె కూడా ఇందులోకే వేస్తానండి. 1 స్పూను 1/2 స్పూను అడుక్కి కారుతూ ఉంటుంది. అది కూడా వేస్తాను. అది కూడా మొక్కలకి మట్టికి చాలా మంచిదండి. ఇదండి ఇట్లా మొత్తం తీసేసుకొని ఇది కంపోస్ట్ లాగా ఇక్కడ తయారు చేసుకున్నాము. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ఇట్లా తయారు చేసుకోండి. మీరు కూడా మొదలు పెట్టండి. ఇట్లా ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళు ఇలా స్టార్ట్ చేసుకోండి. ఒకరోజు వచ్చింది, ఒకరోజు 2 రోజులు వచ్చింది, పక్కన పెట్టుకోవటము, ఒక డబ్బా పెట్టుకొని ఇట్లా వేసేసుకోండి. ఇంకా అడుగునే ఏమన్నా ఉంటే తర్వాత తీస్తానండి. ఇప్పుడు ఇది మనకి 2 రోజులది అనుకోండి. ఇట్లానే వేసేసి ఎందుకంటే మట్టి తీసుకొచ్చాను, మట్టి పోద్దాం కొంచెం. ఇదండి ఇట్లా మట్టిగా పెట్టేసేయండి. ఓకే, ఇది అడుక్కి దిగుతూ ఉంటుంది. ఈ ముక్క అనేది ఎండిపోయి కుళ్ళిపోతూ అడుక్కు దిగిపోతుంటుంది. ఇట్లాగా మనం ఇప్పుడేం వత్తబని లేదు, దాని అంతటా అదే అడుక్కు దిగుతూ ఉంటుంది. ఇంక మట్టి సరిపోద్ది. ఈ మాత్రం వేస్తే చాలండి. మట్టి మూత పెట్టేసేద్దాం. ఇవన్నీ ఇట్లా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని ఒక బోరు ఏదన్నా పెట్టుకున్నా. నేనైతే ఇట్లా పెట్టేశాను. ఈ మట్టి రేపు మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. ఇదండి ఇప్పుడు మునగ చెట్లు పెద్దవి కదండి, కొంచెం నేను సగంగా కొంచెం ఇది ఎక్కువే తీసుకుంటున్నానండి. ఎందుకంటే పెద్ద చెట్లు పూతల మీద ఉన్నాయి కాబట్టి ఒక 4 డబ్బాలు ఇవి అనుకోండి వాటరు. ఈ నీళ్ళు అయితే మిగతా పరవకు పోస్తాను. 10 లీటర్లు కదా ఈ డబ్బా. చూడండి, మరి ఎక్కువ నీళ్ళుగా పోసినా కూడా మొక్కకి బలం అందదు. అరటికాయ తొక్కలు అన్నీ పడ్డాయి కాబట్టి పూతలు రావటానికి, వచ్చిన పూత నిలబడటానికి ఇది బాగా పనిచేస్తుంది. అదిగండి కింద చెట్టుకు కూడా రేపు ఏదన్నా వస్తే అవి నీళ్ళు పోస్తా. ఇప్పుడు ఇవి అయితే పైన చెట్లకి పోసేస్తాను. కింద ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కిందకి ఎత్తుకొని పోలేను కదా నేను, అది అట్లా ఇక్కడ వరకు ఇక్కడ పోసేస్తాను. కింద చెట్ల మునక్కాయలు చూపించాను కదా, సైజు అయితే మనకి మార్కెట్లో వచ్చే సైజు లాగానే వస్తున్నాయి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా. అటు వెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి బ్లాక్ టబ్బుల్లో కూడా మనం మునగ చెట్లు పెంచుకొని కాయలు కాపించుకోవచ్చు అండి. లిక్విడ్స్ ఇట్లానే ఇచ్చుకుంటూ. నాకేందంటే ఇవి ఎప్పుడో కాపు పడాల్సింది, రాలిపోయినాయి. మొక్కలు ఎక్కువ ఇవ్వటాన కొంచెం లిక్విడ్ కూడా కొన్నిసార్లు అందదు దీనికి. పోయిన సంవత్సరం అవి కాసింది, ఇప్పుడు ఈ సంవత్సరం కాయాలని కోరుకుంటున్నా. ఒక్కొక్కసారి కాసిద్దంట, ఒక్కొక్కసారి కాయదంట మునగ చెట్టు అనేది. ఇట్లా పోసేస్తున్నా. అది నీళ్ళు ఏం లేవు, అటు పోద్దాం. గడ్డి పీకుతానే ఉన్నాను, వస్తానే ఉందండి. ఎంత గడ్డి వస్తుందో. అది అటు పక్కకి వెళ్ళి చూపిస్తాను. ఇది కూడా ఇంకా ఇట్లా నేను ఎన్ని రోజులకి ఒకసారి లిక్విడ్ ఇస్తారమ్మా, ఎన్ని రోజులకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. నా మొక్కలకి ఏంటంటే అన్నిటికీ చూసుకుంటా ఒక్కొక్క కేటగిరీ చేసుకొని ఇస్తున్నానని చెప్పా కదండి. టమాటా మొక్కలకని ఇప్పుడు మునగ మొక్కలు అన్నిటికీ ఇస్తున్నా. 1 బకెట్ వచ్చినాయి, ఆ 1 బకెట్ని 2 బకెట్లుగా చేసుకున్నాను. ఇప్పుడు వీటికి ఇవ్వంగా మిగిలితే పక్కన ఏదన్నా వాటికి ఇస్తానండి. అట్లా నాకట. మీకైతే ఎక్కువగా వస్తుంటే మటుకి 2 రోజులకు ఒకసారి ఇచ్చేసేయండి, ఏం కాదు. కొంచెం నీళ్ళు కలుపుకుంటా 2 రోజులకు ఒకసారి ఇవ్వండి. అటు వెళ్ళి చూపిస్తాను. ఎందుకండి వీటికి కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఇట్లా వీటికి చాలా రోజులు అవుతుందిలేండి ఇచ్చి కూడా. లేకపోతే కొద్దిగా ఎమ్మటెమ్మటి ఇచ్చినట్టయితే పూతలు ఇంకా తొందరగా కాయపడేది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మీరు ఎవరైనా కొంచెం ఫుల్ వీడి మొన్న చిమ్మాను కదండి, మళ్ళీ చూడండి గాలికి చెత్త ఎట్ట వచ్చిందో.
ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. కొన్ని కొద్దిగా మొక్కలు పెట్టుకొని పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు వీడియోస్, వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు. ఇది చూడండి, ఇక్కడ ఈ చిన్న కుండీలలో పెట్టాను కదా సీతాఫలము. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను కాబట్టి పక్కన ఉన్నాయి కాబట్టి కొంచెం మిగిలినవి ఇవి కొద్దిగా ఇట్లా ఇస్తుంటానండి. ఇదిగండి, అసలు మొగ్గలు చూసారా, చిన్న చెట్టే అయితే వయసు ఉంది, దీనికి వయసు ఉంది కాబట్టి మొగ్గలు వచ్చేసినాయి. వీటికి మళ్ళీ ఇట్లా మనం లిక్విడ్స్ ఏమన్నా ఇస్తూ ఉంటే కాపు ఒక కాయన నిలబడిద్దేమో అని చూస్తున్నా నేను. చూద్దాం, మన ప్రయత్నం మనం చేస్తే వస్తుందేమో. ఓకే అండి, మునగ చెట్లు అన్ని సీడ్స్ తోటి వచ్చిన మొక్కల్ని చూపించాను. 2 అయితే కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి, అవి కూడా పూతలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నాకు ఈ చెట్టు జామ మొగ్గలు చూపించింది కదా మొన్న, అయితే అవతల చెట్టు కూడా మొగ్గ వచ్చిందండి. ఇదిగండి ఈ మొగ్గ, ఇదిగండి మొన్న చూపించిన మొగ్గలు ఇదిగండి ఇక్కడ కూడా. అయితే ఇప్పుడు 3 చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా, నాకు మొన్న రాత్రి కల్లో ఇక్కడ కింద ఒక మొగ్గ, అంతలా మొగ్గ కనిపించిందండి చెట్టు కింద. అమ్మ ఏంది నాకు కనపడకుండా మొగ్గ ఉందా ఏంది, చూసుకోలేదే, మొత్తం చూశాను నాకు ఎక్కడా కనపడలేదు అనుకుంటే తెల్లారి పొద్దున్నే పైకి వచ్చి ఎత్తుక్కుంటే ఇదిగండి ఈ చెట్టు, ఇక్కడ 3 ఉన్నాయి కదా సీడ్స్తో పెద్ద మనిషిని. ఇదిగండి ఈ చెట్టుకి మొగ్గ కనపడింది. నిన్న వేరే అమ్మాయి ఫోన్ చేశాను అని చెప్తుంటే, అమ్మ నీ మొక్కలు నీకు కల్లో కూడా వచ్చి నేను కాస్తున్నానని చెప్తున్నాయ్యా అని అంటుంది. అవునమ్మా అని చెప్పా. మరి ఇది కల్లో చూపించింది, పొద్దున్నే వచ్చి ఎత్తుక్కున్నాను, మొగ్గ పడింది. ఆ రోజు ఈ చెట్టు మొగ్గలు కనపడ్డప్పుడు ఉన్నంత ఉత్సాహము ఆనందము రెండోసారికి కొంచెం ఉంది, కానీ అంత లేదు. ఏదైనా అంతేనండి, మొదట వచ్చిన పువ్వు కానీ కాయ కానీ మనల్ని ఎంత భావోద్వేగానికి గురి చేస్తాయి అంటే అది చెప్పలేని ఆనందం అండి అది. అక్కడ సీతాఫలం కాయ ఒకటి పండి మెత్తగా తగిలింది నాకు ఇందాక, చిన్నది కొమ్మ ఇరిగిందని చెప్పా కదా. ఇదిగండి ఈ కొమ్మ ఇక్కడికి ఇరిగింది కదా, ఇది మెత్తబడిందండి. ఇదిగండి అదిగండి తీసేస్తున్నా. ఇదైతే ఇంకా గట్టిగానే ఉంది, పెద్ద కాయ అయ్యింది, ఇంకా గట్టిగా ఉంది. ఇదైతే ఇట్లాగా చూడండి, మంచిగా చిన్న కాయ అయినా పాపం పోషకాలు కొమ్మ ఇరిగినప్పుడు అందవు కదా పోషకాలు, అందిన వరకే కాపు ఇచ్చిందండి. చూడండి స్వీట్గా ఉంది, గుజ్జు తక్కువగా ఉంది, కాయ చిన్నది కదా. ఓకే అండి, పైకి వస్తే మనకి ఇలాంటి ఏదో ఒకటి తింటూ పని చేసుకుంటానండి నేనైతే. ఓకే అండి, బాయ్ అండి. మా మునగ చెట్లు చూసి ఏమనిపించిందో మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు కూడా మునగ చెట్లు పెంచుతుంటే దేనికి వాడతారు? మునగాకు వాడుతున్నారా, కాయలు కాస్తున్నాయా, కాయలు వాడుకుంటున్నారా, అది చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఫుల్ వీడియో చూడండి. ఎవరైనా ఫుల్ వీడియో చూస్తే నేను అసలు ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తుంటే మీకు అర్థం కాదు నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ అండి, ఉంటానండి, బాయ్ అండి.